జై శ్రీమన్నారాయణ. పోతన శ్రీ మహాభాగవతము దశమస్కందము. నారదుడు శ్రీకృష్ణునితోటి చెప్తున్నాడు కంసుని గురించి. ఓ స్వామి, ఇక నీ చేత చానూరుడు, ముష్టికుడు, కువలయాపీడమని ఏనుగు, కంసుడు, శంకుడు, కాలయవనుడు, మురాసురుడు, నరకాసురుడు, పౌండ్రక వాసుదేవుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు మొదలైన వారు మరణాన్ని పొందుతారు. నీ చేత పారిజాత వృక్షం అపహరింపబడుతుంది. నుగ మహారాజు శాప విముక్తిని పొందుతాడు. చనిపోయిన బ్రాహ్మణ కుమారుణ్ణి నువ్వు తెచ్చి ఇస్తావు. అర్జునునికి సారథివై అనేక అక్షౌహిణీల సంఖ్యగల సేనలను చంపుతావు. ఇంతేకాదు ఓ కృష్ణ, నీవు చేయగల పనులు లెక్కపెట్టుటకు వృద్ధి పొందు స్వభావంకలు బ్రహ్మ అయిన శక్తుడు కాడు. సత్వ రజస్తమో గుణములు మూడు కూడా నీయందే పుడతాయి, నీయందే లయమవుతాయి. మిక్కిలి ప్రకాశించే స్వభావంతో ఉండే నీ స్వరూపము మేరలేనిది. ఎల్లెడలా వ్యాపించు స్వభావం కలవాడవు, జయించు స్వభావం కలవాడవు, ఓర్చునంటి స్వభావం కలవాడవు, సర్వము ఏలువాడవు, ప్రమాణాతీతుడవు, ప్రణవ రూప ప్రపంచమునకు నియామకుడవు అయిన నీకు నమస్కరించెదను అని స్తోత్రము చేసి సెలవు పుచ్చుకొని నారదుడు వెళ్ళిపోయాడు. పిమ్మట ఒకనాడు గోపబాలురు అందరూ కృష్ణుడితో కూడా అడవికి పోయి పశువులను మేపుతూ ఒక కొండ వద్ద దాగుడు మూతలు ఆడటం ప్రారంభించారు. అందులో గొర్రెలమని కొందరు, కొందరు మేపేవారమని, కొందరు దొంగలమని తమలో తాము వేషాంతరములు పొంది పిల్లలు వేడుకగా వివరించసాగారు. అంతలో మయుడనే రాక్షసుని పెద్ద కొడుకు వ్యోముడనేవాడు తానొక గొల్ల పిల్లవాడై వచ్చి వారిలో కలిశాడు. తన దొంగతనము ఎవరికీ తెలియకుండానట్లు దొంగలోని వారిలో ఒకడుగా వేష కల్పనతో ఉంటూ ఆ పిల్లలను నలుగురు తప్ప తక్కిన వారిని అందరినీ కొండ గుహలోకి తీసుకొని పోయాడు. ఇలా గొల్ల పిల్లలను క్రమక్రమంగా గుహలో ఉంచి ఒక పెద్ద బండతో ఆ ద్వారాన్ని కప్పివేసి ఎప్పటిలాగానే వచ్చాడు. కోరిక అనేది జీవుడు మనస్సులో ఉదయించిన వెంటనే జీవునిలోని సుగుణాలన్నీ రాక్షసుడు గొల్ల పిల్లలను గుహలో దాచిన రీతిన మనస్సు ఆ సుగుణాలను దాచివేసి మంచితనాన్ని నటిస్తూ తన కార్యం నెరవేర్చుకోవాలని భావిస్తుంది. ఇదే వ్యోమాసురుని దాగుడు మూతల కథ. అయితే భగవంతుని నమ్మిన వారిని ఎట్టి మాయలు వంచలేవు కదా. అప్పుడు శూరుడు, సర్వము తెలిసినవాడు, రాక్షసులను హింసించువాడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, ఓరి రాక్షసుడా, నీ దొంగతనమును మెచ్చుకోవచ్చు. నీవు మంచి దొంగవు. గొల్ల పిల్లలందరినీ తీసుకొని పోయి కొండ గుహలో ఉంచి వచ్చావు కదా. ఇంకా మిగిలిన ఉన్నవారిని కూడా తీసుకొని పోయి గుహలో ఉంచుదువు గాని వేగంగా రారా అంటూ సింహం తోడేల్ని పట్టుకున్న రీతిగా ఆ రాక్షసుని ఒడిసిపట్టాడు. కృష్ణుడు ఒడిసిపట్టగా వాడు కొండను పోలిన ఆకృతితో బింకముతో పొంగిన విడిపించుకొనుటకు బలం లేకపోయింది. మనస్సులో జంకు పుట్టి గిజగిజ తన్నుకొనగా ఆ కృష్ణుడు వ్యోమాసురుణ్ణి అతి శీఘ్రంగా చంపాడు. అప్పుడు ఆకాశం నుండి పగవాడు మరణించాడని సంతోషంతో దేవతలు జయజయధ్వానములు చేశారు. అనంతరము బలవంతుడైన శ్రీకృష్ణుడు పర్వత గుహ వాకిటనున్న బండను పగుల తన్ని గుహలో సంచరించుచున్న గొల్లవాళ్ళందరినీ పిలుచుకొని వ్రేపల్లెకు వెళ్ళాడు. ఆ రాత్రి అక్రూరుడు మధురా నగరంలో ఉండి తెల్లవారి ఉదయాన్నే లేచి రథము ఎక్కి గోకులానికి పోతూ తనలో తాను ఇట్లా ఆలోచించుకున్నాడు. పూర్వ జన్మలో నేను ఏ తపస్సు చేశాను, ఎటువంటి నడవడి కలిగి మెలిగాను, ఎటువంటి దానములు చేశాను. మునీంద్రులు యోగ దృష్టిలో కూడా చూడలేని ఈశ్వరుడు బ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి వివేకహీనుడనైన నేను చూడబోతున్నాను. తొల్లి విద్వాంసులు ఏ విభుని ప్రకాశించే పాదముల యొక్క గోటి కాంతులను సమీపించినంతనే జన్మ దుఃఖములనే చీకట్లలో చిక్కుకొనక దాటారో అట్టి దేవుణ్ణి విరోధంచి అయినను పిలుచుకు రమ్మని కంసుడు నన్ను పంపించాడు. నా మీద నిష్కారణ ప్రేమతో ఎంతో మేలు చేశాడు. కంసునితో సమానమైన స్నేహితుడు వేరొకడు నాకు లభించడు. శ్రీకృష్ణమూర్తి నన్ను చూసి, వీడు ఆ దుష్టుడైన కంసుడు పంపగా నన్ను బాధ పెట్టడం కోసం వచ్చాడు, మిక్కిలి చెడ్డవాడు అని అనుకుంటాడేమో. సర్వ ప్రాణుల హృదయాలలోనూ అంతటా నిండి ఉన్న పరమపురుషుడు కనుక నా మనోగతాన్ని ఎరిగి వీడు మంచివాడు అని తలుస్తాడో తెలియదు. ఎటువంటి గౌరవాన్ని చేస్తాడో, ఏ విధంగా పలుకుతాడో, నా అదృష్టం ఎట్లా ఉందో అని ఇంకా ఇలా అనుకున్నాడు. ముంగురులు చేత అందగించేది, చంద్రబింబాన్ని పోలినది, నవ్వుల కాంతుల చేత ప్రకాశించేది,
తామరల వంటి కన్నులు గలది, కర్ణ కుండలాల చేత విరాజమానమైన చెక్కిలు గలదైన శ్రీకృష్ణమూర్తి యొక్క ముఖాన్ని దర్శించబోతున్నాను. ఈ దారిలో ఈ అడవి అందలి మృగములు గుంపులు అన్నీ నాకు ప్రదక్షిణగా వెళుతూ శుభాన్ని సూచిస్తున్నాయి. సాయంకాలం నేను మందకు పోయి మాధవుణ్ణి దర్శనం చేసి ఆయన పాదపద్మాలకు భక్తితో సాగీల పడతాను. వేగంగా కదిలిపోయే కాల సర్పపు భయాన్ని, భక్తులకు తొలగించే అస్తకమలాన్ని నా శిరస్సున చేర్చి ఆ కృష్ణుడు నాకు అభయమిచ్చి నన్ను మన్నింపకుండునా అని అక్రూరుడు ఇలా నానా విధాలుగా ఆలోచిస్తూ కృష్ణుని దర్శనాన్ని కోరుకుంటూ వేగంగా పోతున్న రథం మీద కూర్చొని ప్రయాణించసాగాడు. అలా వెళుతూ గొప్పవైన చందన వృక్షాలు, మొల్ల చెట్లు, కొడిసె చెట్లు, తాటి చెట్లు, సాల వృక్షాలు, ఎర్ర గోరింట చెట్లు, మర్రి చెట్లు, తీయటి మామిడి చెట్లు మొదలైన వృక్షముల చేత వికసించిన ఎర్ర తామరల చేతను కృష్ణ బలరాములను సంతోషింపజేస్తున్న ఆ బృందావనాన్ని చూశాడు. ఆ అక్రూరుడు బృందావనంలో ప్రవేశించాడు. ఆ సాయంకాలం సమయంలో మేత సమృద్ధిగా గల అడవిలో ప్రదేశాలలో ప్రవేశించి మేస్తూ అందలి ఆసక్తి చేత ఇంటికి మరలి రాకుండా నిలిచిపోయాయి పశువులు. అవి కనపడక పొదల సందులలోనూ, కొండల సందుల్లోనూ, మిట్ట భూముల్లోనూ, పల్లపు నేలల్లోనూ ప్రవేశించి పరిగెత్తుతూ పిలిచి వెదకి గొల్లవారు గోవులను పిలిచే శబ్దాలను వినసాగాడు. లేత పచ్చిక మేయుడయందలి కుతూహలం చేత నిలిచి ఉన్న తమ దూడలను తలుచుకొని నిలువలేక తమంతట తాము తమకంతో అంబాని అరుస్తూ పంచితాన్ని విడుస్తూ పరిగెత్తుతున్నాయి పశువులు. లేగ దూడలను ఎత్తుకొని ఈనిన ఆవులు వెంబడింపగా వాని పలుపులను చేత పుచ్చుకొని వచ్చే గుల్లవారిని మెల్లమెల్లగా చూస్తున్నాడు. ఆ మందకు ఇరుప్రక్కల నిర్భయంగా పులి, శివంగి, వేగి, వాలము మొదలైన క్రూర మృగాలను చేరనీయక గొడ్డలి, ఈటె, విల్లు మొదలైన ఆయుధాలను పూని కాపలా ఉన్న వారిని దాటి ఇంకా ముందుకు సాగాడు. బహువిధాలుగా సరసమైన పచ్చిక పోతులను మేసి తృప్తితో కొట్టాలకు వచ్చి చేరి నెమరు వేస్తూ మత్తుగొన్న వానివలే ఉన్నాయి ఆవులు. ఆ ఆవుల చనుగుడుస్తూ విజృంభించి గంతులు వేస్తున్నాయి దూడలు. ఎదకు వచ్చిన ఆవులను వెంబడించి పరస్పరం విరోధించి ఢీకొని కొమ్ములతో పోట్లాడుకుంటున్నాయి ఆ బోతులు. బలం చేత మెడ పలుపులు తెంచుకొని పొదలు ఎగిరి దాటిపోయి తల్లుల పొదుగులు పొడిచి పాలు పీలుస్తున్నాయి తరిపి దూడలు. దానిని వెనుకకు ఈడ్చి నిలబెట్టడానికి శక్తి చాలక తమ పెద్దవారిని పిలుస్తున్నారు గోపబాలురు. కృష్ణ ధ్యానంలో ఉన్న మనసులు కలవారై ఇంటి పనులు సైతం మరచి భయపడక కొడుకులు, మగలు, మామలు, మరదులు మొదలగు వారికి తెలియకుండా సంకేత ప్రదేశాలకు చేరి కృష్ణుని రాకకు ఎదురు చూస్తున్నారు గోపికా స్త్రీలు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. తర్వాత అక్రూరుడు శ్రీరామకృష్ణ కలిసి ఏ విధంగా ఆనందాన్ని పొందుతాడో చూస్తాము.